హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ వైజాగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు అరకు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అరకు వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. 2 డేస్లో మనం అరకు మొత్తం చూసుకొని రావచ్చండి. మీరు అరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ వైజాగ్ అయితే రావాలి. సో వైజాగ్కి ట్రైన్స్ అలాగే ఫ్లైట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వైజాగ్కి రీచ్ అయిపోయిన తర్వాత వైజాగ్ నుంచి అరకుకి ట్రైన్ జర్నీ ఉంటుంది. అలానే మనం రోడ్వే నుంచి కూడా వెళ్ళొచ్చు. బైక్ ఆర్ క్యాబ్ ఏదైనా కూడా దాంట్లోంచి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలి అనుకుంటే వైజాగ్ నుంచి కిరణ్ రూల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. అది వచ్చేసి మార్నింగ్ 6:50కి వైజాగ్లో స్టేషన్లో ఉంటుంది అండ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. వైజాగ్ నుంచి అరకుకి వచ్చేసి 120 km వరకు ఉంటుందండి. మేమైతే వైజాగ్ నుంచి అరకుకి స్టార్ట్ అయ్యామండి. సో ఆరిలవ వే ఉంది కదా, సింహాచలం వే. సో ఆ వే నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ రైన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. చూసారా పైన క్లియర్గా కొండపై నుంచి ఎలా మంచు అనేది పడుతుందో. సో అది అరౌండ్ 9:30 ఆ టైంకి అన్నమాట. అప్పటికి కూడా అక్కడ మంచు అనేది అలానే ఉందండి. సో మేము ఇంకా అరకు వెళ్ళేటప్పటికి మిడిల్లో ఎండ రావడం అలా కూడా అయింది. బట్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మిగతా వీడియోని కూడా మీరు చూడండి. ఇప్పుడైతే అరకు వేకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది కదా, ఆ టెంపుల్ వచ్చేసి అరకుకు వెళ్ళే ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇక్కడ వెహికల్ ఆపేసి ఇన్కేస్ వెహికల్ మీద వెళ్తే వెహికల్ స్టాప్ చేసి దండం పెట్టుకుని వెళ్తారు. ఇది అరకుకి స్టార్టింగ్ వేలో టెంపుల్ అనమాట. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిన ట్రైన్ ఆఫ్టర్నూన్ 12 o'clock కల్లా అరకుకి చేరుకుంటుంది. మీరు కానీ ఒకవేళ ట్రైన్ ప్రిఫర్ చేస్తే గ్లాస్ విండో ఉండే కంపార్ట్మెంట్ బుక్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వ్యూస్ అనేవి చాలా దగ్గర నుంచి అండ్ వ్యూ పాయింట్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అలానే ఒక 40 బ్రిడ్జెస్ వరకు మీరు క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. భలే ఎంజాయ్ చేస్తారండి మీ ట్రైన్ జర్నీలో. మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ టు మిడిల్లో ప్లాన్ చేసుకుంటే మీకు అప్పుడే వ్యూ కానీ వాటర్ ఫాల్స్ కానీ వ్యూ పాయింట్స్ కానీ అంటే కొంచెం క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అరకుకి వెళ్ళే వేలోనే మీకు కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఉంటుందండి ఒక ట్రైన్ ట్రాక్ వ్యూ. సో అది టెంపుల్కి రైట్ సైడ్లో అలా క్రాస్ అయ్యేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ట్రాక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది ఫోటోషూట్స్ అలానే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలామంది తీసుకుంటారు. ట్రాక్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపించకపోయినా కూడా మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అక్టోబర్ టు ఫిబ్రవరి మిడిల్లో వెళ్తే మీకు వ్యూ కానీ రైన్ అనేది పడుతుంది కాబట్టి మీకు వ్యూ అనేది ఇంకా క్లియర్గా పడుతుంది అండ్ మీరు ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ కానీ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అండ్ నేను రోడ్ మీద వెళ్ళే వ్యూని కూడా మీకు అప్లోడ్ చేశాను బిట్ కింద. ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని నేను హాఫ్ కింద తీసి మీకు అప్లోడ్ చేశానండి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. సో మేమంత పర్టికులర్గా వీడియోస్ అయితే తీయలేకపోయాము. అయినా కూడా మొత్తం కవర్ చేసి అయితే నేను పెట్టాను. సో మీరైతే చూడండి, వీడియోని మొత్తం స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మీకు వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదండి, ఇదే డమకు వ్యూ పాయింట్ అండి. దీన్నే డమకు వ్యూ పాయింట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వ్యూ పాయింట్ కూడా ఒకసారి చూసేసేయండి. అక్కడ నుంచి మీరు కిందకి చూసిన మొత్తం వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నది తాటిగూడ వాటర్ ఫాల్స్ అండి. చాలా బాగుంటుంది. బట్ మీరు ట్రైన్లో వెళ్తే ఈ ప్లేసెస్ని కవర్ చేయలేరు. బైక్ ఆర్ క్యాబ్ మీద వెళ్తే మాత్రం ఈ ప్లేసెస్ని అన్నీ కూడా కవర్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ ఏదైనా అయిపోయిందేమో అని చెప్పేసి టెన్షన్ కూడా ఉండక్కర్లేదు. ఇక్కడ కొత్తగా బంక్ కూడా పెట్టారు. సో మీరు ఎప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇక్కడ వెళ్ళే వేలో పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ని అయితే చూసేశారు కదా. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఒక ఫుడ్ తినేద్దాం. ఇక్కడ అన్నపూర్ణ రెస్టారెంట్ అని చాలా బాగుందండి. రెస్టారెంట్ అయితే చిన్నగా ఉంది బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళేటప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. మేము ఈ వేలో ఎందుకు వెళ్తున్నామంటే కటికా వాటర్ ఫాల్స్ నెక్స్ట్ చూసేది మనం కటికా వాటర్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ మేము ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి కొంచెం దూరంలో కటికా వాటర్ ఫాల్స్ అనేది ఉందని చెప్పారు. సో ఫుడ్ అయితే ఫస్ట్ మేము తినేసాము. సో కటికాకి వేలో వెళ్ళే వ్యూని కూడా మేము అప్లోడ్ చేశాను. సో అది కూడా చూసేసేయండి. ఇక్కడ మేము వెళ్ళే వేస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని చూడడమే కాదు, మీరు కూడా ఒకసారి తప్పకుండా వెళ్ళండి ఈ ప్లేస్కి. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ అంతా కూడా కటికాకి వే ఎటు ఉందో చూసుకుని వెళ్తున్నామండి. సో అక్కడ వాళ్ళని అడిగితే ఇలా వెళ్ళాలి అని చెప్పారనమాట.
సో ఈ డౌన్కి దిగిన తర్వాత ఇక్కడ ఒక ట్రాక్ ఉంటుంది, మళ్ళీ ఆ ట్రాక్ క్రాస్ చేసి వెళ్ళాలి. చాలామంది పీపుల్స్ ఉన్నారు, బట్ మేము అక్కడ క్రాస్ చేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలామంది పిక్నిక్స్కి వస్తుంటారండి, ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వస్తారు. అలా అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసారు కదా కటికాక్ వేల్ లెఫ్ట్ సైడ్లో ఉందని చెప్పేసి మేము లెఫ్ట్ సైడ్ క్రాస్ అయ్యాము. అండ్ లెఫ్ట్ సైడ్ క్రాస్ అయ్యి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరకు చూడడానికే వచ్చారండి. మెయిన్ కటికా అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా కటికా వాటర్ ఫాల్స్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. ట్రిప్స్కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇలా బ్యాచెస్ కింద వస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా వ్యూ ఉంటుంది. అండ్ చూడండి అది కూడా వాటర్ ఎలా ఫామ్ అయిందో. అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా కటికాకు వెళ్ళే మిడిల్లోనే మీకు క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు దీన్ని కూడా. ట్రైన్ కాకుండా నేను ఎందుకు క్యాబ్ ఆర్ బైక్ ప్రిఫర్ చేసుకోమని చెప్తున్నానంటే, ఇక్కడ చూసారా ఫ్యామిలీస్ ఎలా వచ్చారో. సో ఇక్కడ మనకి ఏదైనా వ్యూ కానీ నచ్చినట్టయితే అక్కడే మనం దిగి వెంటనే పిక్స్ అనేది తీసుకోవచ్చండి. పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను బైక్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కటికాకి వెళ్ళే వే అనమాట. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. వెహికల్కి అయితే 10 రూపీస్ ఉంటుంది ఒక వెహికల్కి. సో మేమైతే ఆ వేలోంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రోడ్ అయితే అంత బాగోదండి. అండ్ ఇక్కడ ఒక 2 మెంబర్స్ వచ్చినా ఎంతమంది వచ్చినా అక్కడైతే దిగిపోవాలి. అదే క్యాబ్ మీద అలా అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బైక్ మీద అయితే మాత్రం పర్సన్ దిగిపోవాలి. డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు, ఎందుకంటే రోడ్ అయితే అంత బాగోదు కాబట్టి. సో ఇదంతా ఘాటీ రోడ్ అనమాట. ఇక్కడ చూస్తున్న రోడ్ అంతా కూడా మీరు వాక్ చేసుకుంటూనే వెళ్ళాలండి. వెహికల్ అనేది ఎలా ఉండదు. సో మ్యాక్సిమం పీపుల్స్ అందరూ కూడా ఇలానే వెళ్తారు, ఎందుకంటే బైక్స్కి అయితే అది మేబీ టైర్ పంచర్ అలా అవ్వచ్చు. సో ఇలా క్యాబ్స్ అయితే ప్రాబ్లం ఉండదు. టైర్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇవి కూడా ఎంతో దూరం వెళ్ళవండి. మనం వాక్ చేసే దాన్ని బట్టి కొంచెం ముందు ఆగుతుంది అంతే. అక్కడే పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది. బట్ అక్కడ నుంచి మనం కట్కాకి ఇంకా లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలి. బోర్డు అనేది చూపించాను కదండి, కటికాకు వే అని చెప్పేసి. అక్కడ నుంచి అయితే మీకు 5 km ఉంటుంది కటికా వాటర్ ఫాల్స్కి. అక్కడ నుంచి మళ్ళీ కిందకి 3 km వరకు స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మీరు కొంచెం ఇంకా పైకి ఇలా స్టెప్స్ అన్నీ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ట్రాక్ ఉంటుంది. అది క్రాస్ చేస్తే మీకు కటికా వే అని చెప్పేసి ఉంటుంది. అది ఓన్లీ కటికా అంటే కొండకి ఓన్లీ స్టెప్స్ అనమాట. అక్కడైతే మనం వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో వే అనేది ఉండదు, నడవడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. బట్ అదే వేలో వెళ్ళడానికి రావడానికి కూడా పీపుల్స్ ఎక్కువగా ఆ వేలోంచే వెళ్తుంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే అరకుకి ఫేమస్ మ్యాంగో చికెన్ కదండి. ఆ చికెన్ అండ్ కబాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. మనం పైకి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళచ్చు, లేదంటే రిటర్న్ వచ్చినప్పుడైనా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఎంత కష్టపడి నడిచి వెళ్ళినా కూడా పైకి వెళ్ళిన తర్వాత చాలా కూల్ అయిపోతాము, ఎందుకంటే అక్కడ అంత బిగ్ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి. సో అందరూ కూడా చాలా కష్టపడి ఎక్కుతారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే వేలోంచి వెళ్తుంటారండి అందరూ కూడా. అక్కడ మనకి స్టెప్స్ అనేవి ఉండవు, బట్ మనం అలానే వెళ్ళిపోవాలి. వే ఉంటుంది, ఆ వేకి తగ్గట్టు 1 by 1 అలా బై బ్యాక్ వెళ్ళిపోవడం తప్ప ఇంకేముండదు. ఇక్కడ చూసినట్టయితే పీపుల్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి
ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కటికా వాటర్ ఫాల్స్ అండి. దీన్ని అయితే మీరు క్లియర్గా చూసేసేయండి. నేను పైనుంచి కింద వరకు మొత్తం వీడియో తీశాను అండ్ ఆపోజిట్లో కూడా తీశాను, అది కూడా చూడండి. తాటిగూడ వాటర్ ఫాల్స్ కూడా బాగుంటుందండి, కానీ వాటర్ ఫ్లో ఇంత ఉండదు కటికాకు ఉన్నంత. బట్ ఇక్కడ స్పేస్ కూడా చూసారు కదా, తడవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. మీరు ఈ కటికా వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత మీరు వెళ్ళాల్సింది బుర్రా గృహలండి. యాక్చువల్గా బుర్రా అంటే రంధ్రం అని అంటాం, బట్ ఇవి సహజంగా ఏర్పడిన గృహలండి, ఎవరు ప్రిపేర్ చేసినవి అయితే కాదని అందరూ అంటూ ఉంటారు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 70 రూపీస్ ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి 50 రూపీస్ ఉంటుంది. ఈ గృహలు అనేవి చాలా ఏళ్ళ క్రితం నుంచి ఫామ్ అయి ఉన్నవని అందరూ చెప్తున్నారండి. సో ఈ గృహలో వచ్చేసి మీకు రాళ్ళు అనేవి ఏమి ఉండవండి, ఓన్లీ సున్నపురాయితోనే ఉంటుంది లోపలంతా కూడా. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూని చూడొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ వ్యూ అండి. సో దీనికి రైట్ సైడ్ తీసుకుంటే కేవ్స్ దిగచ్చు, కేవ్స్ లోపలికి దిగచ్చు. సో స్టెప్స్ కిందకి దిగి మీ లోపలికి వెళ్తే ఈ కేవ్స్ లోపల మీకు బ్యూటిఫుల్ లైటింగ్ అనేది ఉంటుందండి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇలాంటి కలర్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేసేసేయండి. ఈ గృహలు వచ్చేసి చాలా పెద్దవండి. లోపలికైతే మీకు ఫుల్ లైటింగే ఉంటుంది అండ్ మీరు ఫొటోస్ తీసుకోవడానికి కానీ మన మొబైల్ అయితే తీసుకెళ్ళచ్చు, బట్ కెమెరాకి అయితే ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయాలి. బట్ లోపలైతే చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్తుంటారు. అండ్ మీకు ఇక్కడ కిందకి స్టెప్స్ ఉంటాయి, పైనుంచి కూడా స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే ఒక టెంపుల్లా ఉంటుంది, గాడ్ ఉంటాడు. సో కిందన వచ్చేసి ఇలా లైటింగ్స్తో ఉంటుంది. మొత్తం కూడా గృహ లోపల నుంచే వెళ్ళాలండి, అదంతా కూడా లైటింగ్నే ఉంటుంది. అండ్ ఈ కేవ్స్లో మనకి ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళు కూడా అక్కడక్కడే వెంటనే ఫొటోస్ తీసేసి మనకి ప్రింట్ చేసి ఇచ్చేస్తుంటారు. సో అవి కూడా అక్కడ ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చూడండి మీరు ఇన్కేస్ వెళ్ళుంటే. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. ఈ బుర్రా కేవ్స్ చూసేసిన తర్వాత మీరు వెళ్ళాల్సింది చాపరాయి అండి, చాపరాయి వాటర్ ఫాల్స్. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ని జారు డ్రై వాటర్ ఫాల్స్ అని అంటూ ఉంటారండి. సో ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో జారుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అందుకని దీన్ని జారుడు వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఈ కిందకి దిగిన తర్వాత రాళ్ళు అనేవి చాలా నాచుగా ఉంటాయి. సో మనం అక్కడ కేర్ఫుల్గా స్నానం చేస్తే సరిపోతుంది. సో గాయస్, ఈ ప్లేసెస్ని నేనైతే కవర్ చేసేసాను అరకు వెళ్ళి. సో ఇంకా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో మీరైతే ఒక 2-3 డేస్ స్పెండ్ చేస్తే ఇంకా ప్లేసెస్ని కూడా కవర్ చేయొచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.